ఓకే ఫ్రెండ్స్, ఈ హెల్మెట్ మౌంట్ తీసుకున్నా. ఇది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. నేను ఇది మోటార్ బ్లాగింగ్ కోసం మీకు చెప్పినా కదా. నేను మోటార్ బ్లాగింగ్ అన్నీ మొన్న ఎక్విప్మెంట్ పెట్టినా అని చెప్పిన ఆర్డరు. ఇది ఎక్విప్మెంట్ ఒకటి. ప్రస్తుతానికి మోటార్ బ్లాగింగ్ కోసం ఇది తీసుకున్నా. నాకు మోటార్ బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది ఇయాలే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ కూడా తీద్దాం అనుకున్నా, కానీ అందరిలాగా అన్బాక్సింగ్ తీస్తే నాకు మంచిగా అనిపించదు. అన్బాక్సింగ్ తీద్దామన్నా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆ ఫ్లిప్కార్ట్ నుంచి రాగానే గబగబా తీసి ఓపెన్ చేసేసిన. ఆ భయానికి నేనేం చేసిన, అన్బాక్సింగ్ ఏమి ఆలోచించకుండా ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి రాగానే నేను ఇది డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసేసిన. ఇక అందుకే మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ మీ ముందు స్టిక్కరింగ్ చేసి అదేదో నేను మళ్ళీ ఓపెన్ చేసినట్టుగా మళ్ళీ ఓవర్ చేయడం నాకు ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అందుకే నేను ఇది ఇప్పుడు మీకు ఓపెన్గా చూపిస్తున్నా. సో హెల్మెట్కి పెట్టి ఇప్పుడు ఇది మీకు నేను ట్రయల్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటిది అనేది మనం చూద్దాం. చూసి మీకు నేను ఫైనల్గా ఓకే బాగా వచ్చింది అంటే ఉంచుతా, లేదు అని అంటే మరి విండ్ వాయిస్ ఏమైనా ఎక్కువ వస్తున్నాయని అంటే నేను మళ్ళీ అవన్నీ విండ్ వాయిస్ని మొత్తం రెక్టిఫై చేసుకొని మీకు మళ్ళీ ఫ్రెష్ వీడియో పెడతా. లేదు ఇప్పుడు ట్రయల్లోనే వీడియో బాగా వచ్చింది అంటే మీకు నేను డైరెక్ట్గా ఇదే వీడియోని ట్రయల్లోకి అప్లోడ్ చేసేస్తాను. డైరెక్ట్గా జస్ట్ మన ఇంట్రొడక్షన్ మామూలు ఏమున్నది, ఎట్లుంది వ్యూస్ ఎట్లున్నాయి ఏంటిదని చూపించేసి మీకు డైరెక్ట్ నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను. మంచిగా వస్తే అది వీడియో మంచిగా వస్తే అప్లోడ్ చేస్తా, లేదంటే ఇక నేను డైరెక్ట్గా మామూలుగా ఒక షార్ట్ టైప్లో తీసేసి మీకు నేను ఫ్రెష్గా ఒక వీడియో మళ్ళీ వాయిస్ సౌండ్స్ అన్ని రెక్టిఫై చేసుకొని మీకు ఫ్రెష్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చలో ఇప్పండి మనం పోయి బండి ట్రయల్ చూద్దాం. ముందైతే మనం ఇది హెల్మెట్కి పెట్టినాక ఎలా ఉంది ఏంటి లుక్ అనేది 2 షార్ట్స్ తీసాను. ఆ 2 షార్ట్స్ చూడండి ఫ్రెండ్స్. హెల్మెట్కి ఇది పెట్టినాక ఫిక్స్ చేసినాక మనకు ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఎందుకంటే విండ్ వాయిస్ వస్తుందో లేదో చూద్దామని. వాయిస్ కాకుండా గాలి ఎక్కువ వస్తుంటే ఇక మనం ఏం చేయలేము, దాన్ని వేరే సొల్యూషన్ ఏదో ఒకటి ఎత్తుకుతా. ప్రస్తుతానికైతే ఇది ఓకే 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 గోయింగ్ ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. कैसे थे देखे उसमें से रिएक्शंस कैप्चर्ड ऑटोमेटिक वाला. హారన్ పెద్దది పెడితేనే వింటారు ఫ్రెండ్స్, చిన్నది పెడితే వినరు జనాలు. హారన్ వాయిస్ ఎట్లొస్తుందో క్లారిటీని బట్టి నేను వేరే సెట్ చేసుకుంటా ఫ్రెండ్స్. క్లారిటీ మంచిగా వస్తే ఓకే, లేదంటే ఇక క్లారిటీ సౌండ్స్ వేరే రావడానికి దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతా. ఇది జస్ట్ ట్రయల్ వేస్తున్నా ఇప్పుడు ఎట్లుంది ఏంటిది అనేది. ఇప్పుడే వచ్చింది ఇది హెల్మెట్ మౌంట్. వ్యూ ఎట్లా వస్తుంది ఏంటిది అన్నీ ఒకసారి సెట్ చేసుకుందామని చెప్పి నేను ట్రయల్ వేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుంది ఏంటిది అనేది. ఫస్ట్ వీడియోకి మీరు బాగానే సపోర్ట్ చేశారు. ఫస్ట్ వీడియోకి రియాక్షన్స్ మన ఊళ్ళో మ్యాక్సిమం ఇట్లాంటి ఎవరు ట్రై చేయరు. కొత్తగా ఉంటుంది కానీ నేను ట్రై చేస్తున్నా. ఈ మొత్తం గొడవలు మాత్రం క్యాజువల్గా ఏంటంటే మామూలు ఎప్పుడు ఈ వీడియోస్లలో యూట్యూబ్లలో చూడడం తప్పించి డైరెక్ట్గా చూడరు కాబట్టి వీళ్ళు ఏదో విచిత్రంగా చూస్తూ ఉంటుంది, విచిత్రపు జంతువు వచ్చినట్టు చూస్తూ ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది. క్యాప్చర్ రియాక్షన్స్ ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు. యూట్యూబ్లలో చూసి ఎవరైనా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళని పిక్చర్లు చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే అది చూసేది కొంచెం ఫేమస్ వచ్చేవరకే, ఫేమస్ అయినాక ఇక మనల్ని ఒక లెవెల్లో చూస్తారు. స్టార్టింగ్లో ఎవరినైనా పిక్చర్ లెక్క చూస్తారు. ఇక మనకు కొంచెం మన పేరు వచ్చింది, బాగా తీస్తుండే వీడియోస్, అదే కొంచెం మనం క్లిక్ అయితే ఇక మనకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అదే సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఉండి ఇంకా బాగుంటుంది. నా ఫస్ట్ వీడియోకి బాగానే సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవాళ నుంచి వరుసగా వస్తాయి వ్లాగ్స్. అప్పుడు పెట్టిన ఫస్ట్ వ్లాగ్లో కూడా చెప్పినా మీకు దీనికోసమే నేను వెయిట్ చేస్తూ ఉంది. మోటార్ వ్లాగింగ్ కోసం, మోటార్ సేఫ్ వ్లాగింగ్ కోసం.
ఎందుకంటే రైడింగ్ చూస్తూ ఉంటాం కానీ సేఫ్గా చేసేది ఎవరు చూడరు. ఎక్స్ప్లోరింగ్ ఒక ప్రకారంగా చూస్తే ఎక్స్ప్లోరింగ్ హోమ్ టౌన్ అన్నట్టే ఇది. ఇంకోటి అన్నట్టు సేఫ్టీ. ఇగో ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మీదకి. నేను మ్యాక్సిమం ఇప్పటివరకు నాకు ఏంటంటే క్యాప్చర్ చేయడానికి వీళ్ళు దొరకరు కాబట్టి మనం ఏంటంటే మనం తిట్టుకొని వెళ్ళిపోవడమే తప్పించి ఈసారి నుంచి మనం తగ్గేది లేదు. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది, మనకు బైక్ అన్నీ ఉంటాయి, హెల్మెట్ కూడా ఉంటుంది, పోలీసు వాళ్ళతో భయపడాల్సిన కూడా అవసరం ఉండదు, సేఫ్టీ ఉంటుంది. మనం ఎట్లయినా సేఫ్టీగా నడుపుతాం కాబట్టి మన దగ్గర మొత్తం టోటల్ వీడియో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనం ఎవరితో భయపడాల్సిన అవసరమే ఉండదు. ఓకే చూద్దాం ఫ్రెండ్స్. ఒక రౌండ్ బజార్లో కూడా వేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. లైవ్ యూట్యూబ్ లైవ్ పెడదామంటేమో దాంట్లో 50 షార్ట్స్ పెడితేనే లైవ్ వస్తుందని చెప్పింది. లేదంటే యూట్యూబ్ లైవ్ పెడదామని ట్రై చేసిన. 50 షార్ట్స్ అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ లైవ్ రివీల్ అవుతుందని చెప్పింది యూట్యూబ్. అయితే నేను 50 బ్లాగ్ అందుకే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి షార్ట్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. కానీ దానికి వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ట్రై చేయండి, మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. కొత్తవి వస్తాయి కదా. మనం వేరే ఊర్లలో చూసేటి కన్నా మన ఊర్లో మనం ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది ఏంటి చూడడం బెటర్ కదా. చూడండి ఏముంది ఏంటిదండి, ఏమైనా ఈవెంట్స్ ఇట్లాంటివి ఉంటే కూడా చేద్దాం. ఇప్పుడు ఇది జస్ట్ క్లారిటీ వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటి దానికోసమే. వాయిస్ క్లారిటీ ఎంత బాగుంటే ఓకే, రన్నింగ్ చేస్తా. లేదు అంటే మరి వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటిదని దాన్ని మళ్ళీ ఏదో దానికోసం సొల్యూషన్ ఏదో ఒకటి వెతకాలి. మేము ఆటోలు బైక్లలో తిరిగేటోళ్ళు అంటే చూస్తానంటే వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ ఉండదు. సరే ఇది కార్లలో తిరిగేటోళ్ళు కూడా చూస్తలేదా బాబు, మేము పరేషాన్ అవుతాను నేను దానివల్ల. ఏం పర్లేదు ఒకసారి 2 సార్లు చూస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. నా హారన్ చిన్న హారన్ పెడితే ఇక్కడ కాదు అసలు ఎక్కడ అయినారు. అదే పెద్ద హారన్ పెడితే హారన్ కొట్టగానే జరుగుతుంది. అందుకే అది నా లాజిక్. ఆయనంటే జస్ట్ నా లాజిక్. ఇక పోలీసు వాళ్ళు అది అంటే ఇక వాళ్ళు పట్టుకుంటారు అంటే తర్వాత విషయం. పోలీసు వాళ్ళు పట్టుకునేది ఉంటుంది కానీ మనం వాళ్ళ ముందు హారన్ అయితే కొట్టాం కదా. అంత గుంపులు గోవింద హారం కొట్టాం, జనాలు ఎంతమంది వెయిట్ చేస్తారు. చూద్దాం ఇంకేంటుంది, ఏం నడుస్తుంది ఏంటిది అనేది చూద్దాం. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయినా బాగానే వచ్చింది సపోర్ట్, కానీ మీ ఎక్స్పెక్టేషన్ నేను బీట్ చేయాలని అనుకుంటాను. ఎందుకంటే మీరు అంతమంది నాకు సపోర్ట్ చేసినందుకు నా వాయిస్ కొంచెం నాకే డిస్టర్బెన్స్ అనిపించింది. కంపల్సరీగా నాకు ఎప్పుడు చేస్తా. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా వస్తుంది ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది హోమ్ టౌన్, ఎక్స్ప్లోరింగ్ హోమ్ టౌన్ నైట్ వ్యూలో కూడా తీస్తా. ఇది బాగా వచ్చిందంటే జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది నేను మా మమ్మీ ఫోన్లో తీస్తున్నా. పాత ఫోన్ ఏదో ఉంటే అది దాంట్లో తీస్తున్నాను. ఎందుకంటే మరి ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి మౌంట్ కొత్తది కాబట్టి హెల్మెట్ మౌంట్ కొత్తది కాబట్టి నేను పాత ఫోన్లోనే తీస్తున్నా. చెప్పాలంటే ఫ్రెండ్స్ హెల్మెట్ కూడా నాది కాదు, మా ఆఫీస్లో అన్నది. అన్న ఇట్లా తీసుకుంటే వీడియో అని చెప్తే అన్నిచ్చిండు. నయే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లలో బ్లాగ్ చేస్తా అని. ప్రస్తుతానికి సందర్భాన్ని బట్టి లాంగ్వేజెస్ వాడతా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి మొత్తం తెలుగు మాట్లాడేటోళ్ళు ఉంటారు, హిందీ మాట్లాడేటోళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదు కదా. ఒకటి అర్థమై ఒకటి అర్థం కాకపోతే వీడియోని చూడడానికి ఇష్టపడరు. అందుకే మ్యాక్సిమం నేను 3 లాంగ్వేజెస్ సందర్భాన్ని బట్టి వాడేటట్టు చూసుకుంటా. అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఏంటిదనే సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది.
చూద్దాం వీడియో ఎలా వస్తుంది ఏంటని. నాకైతే ఇప్పుడు ఎండ కొత్తగూడెం మా ఊర్లోనే ఎండ ఎక్కువ ఉంది. ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంది అని పేపర్లలో, న్యూస్లలో, వార్తలలో అన్నిట్లలో ఇస్తున్నా కూడా జనాలు తిరగడం మాత్రం మానట్లేదు బతుకు తెరువు కోసం. మా రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు, కన్స్ట్రక్షన్. నా ఇంట్రడక్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ ఇస్తా. కొన్ని సబ్స్క్రైబర్లు కొంతమంది పెరిగినాక ఇంట్రడక్షన్ కూడా నేను ఇస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నీ. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి నేను వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికే నేను ట్రై చేస్తున్నా. సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూడట్లేదు, వీడియోస్ చూసిన వాళ్ళు షార్ట్స్ చూడట్లేదు. షార్ట్స్ కూడా చూడండి, వీడియోస్ కూడా చూడండి. నేను బ్లాగ్స్ ఒకటే కాదు, మోటార్ బ్లాగింగ్ ఇవన్నీ చేస్తాను. నేను మోటార్ బ్లాగింగ్, బ్లాగ్స్, వీడియోస్ అన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకటే కాదు. కొంతమంది అంటూ ఉంటారు మోటార్ బ్లాగింగ్ చేస్తే మోటార్ బ్లాగింగ్ ఒకటే చేయాలి, వీడియోస్ తీస్తే వీడియోస్ ఒకటే, వ్లాగ్స్ వస్తే వ్లాగ్స్ ఒకటే, డైలీ వ్లాగ్స్ ఇట్లా అంటూ ఉంటారు. కానీ నేను అన్నీ తీస్తాను ఫ్రెండ్స్, మ్యాక్సిమం అన్నీ చేయడానికి ట్రై చేస్తా. సపోర్ట్ చేయండి, అంతే. సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇగో ఈయన మన కిషోర్ అన్న అందరు వచ్చేయండి. కెమెరా बोलता है देखो. రియాక్షన్స్ ఫ్రెండ్స్, రియాక్షన్స్ లైక్ కొట్టండి. అందరు పరేషాన్ అవుతుంది. ఎండలకి వీళ్ళ మెదడు కరిగిపోతున్నట్టుంది, హారంగా వినబడట్లేదు వీళ్ళకి. షేకింగ్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి ఏంటిదని చూడండి. వీడియో షేక్ అవ్వకుండా బాగానే వస్తుందా లేదా ఏంటిది అనేది మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. అదే సపోర్టింగ్ అంటే ఇంకేం లేదు. మనం వీడియోలలో సపోర్టింగ్ అనేది కంపల్సరీగా మనం చేస్తాం. వీడియోలలో సపోర్టింగ్ ఓకే, కానీ మనకు వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మనకు ఫోన్ చేసి ఇట్లా చూసుకోండి, ఇట్లా ప్రాబ్లం ఉంది, వాయిస్ మాట్లాడు, కొంచెం స్టైల్ మార్చు అని చెప్పే సపోర్టర్స్ కూడా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి సపోర్టర్స్. విండ్ సౌండ్స్ వల్ల మన వాయిస్ రాదు, అది కూడా మనం చూసుకోవాలి కదా. ఇంకా మా బ్రదర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ మా బ్రదర్స్ విసాన్ అఫీషియల్, సబ్స్క్రైబ్ చేసుకోండి విసాన్ అఫీషియల్. మ్యాక్సిమం బ్లాగ్స్ రిలేటెడ్గా ఉంటాయి, ఎందుకంటే మా బ్రదర్ కాబట్టి. మేము ఎప్పుడైనా ఫామ్లోకి వచ్చినామంటే ఇంకా కంపల్సరీగా మేము ఇద్దరం కలిసి చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాం. ఫామ్లోకి వచ్చినామంటే విసాన్ అఫీషియల్ ఒకటి, రెహమాన్ బేక్స్ ఫ్రమ్ టీఎస్ టు పీస్ మ్యూజిక్ లవర్ ఏదో పెట్టింది ఫ్రెండ్స్. సారీ, నేను వాడు గురించి ముందు బ్లాగ్స్ తీసుకోడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వాడికి బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పోయి సాంగ్స్ పెడుతున్నాడు. చెక్ చేయండి ఒకసారి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదే ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, ఇప్పుడు స్టార్టింగే కాబట్టి మీతో నాకు అంత అటాచ్మెంట్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు బ్లాగ్స్. మీకు నేను మంచి ఎప్పుడైతే అటాచ్ అవుతానో అప్పటి నుంచి మీరు కూడా నన్ను ఫాలో చేసి మంచిగా మీరు నా కోసం సెర్చ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేసేంత మీకు కూడా ఉంటుంది. చూద్దాం. ప్రస్తుతానికి అంత అటాచ్మెంట్ లేదు కాబట్టి మీరు జస్ట్ వ్యూ చేసి వెళ్ళిపోతున్నారు, లేదంటే సబ్స్క్రిప్షన్ చేసి వదిలేస్తున్నారు. ఓకే, బ్యాక్ టు మై హోమ్. ఇగో ఈ చెత్త చూసి మళ్ళీ మీరు ఏదో అనుకోకండి, వీడియోని మరి ఇంత గలీజ్గా పెట్టుకుంటానని. నిన్ననే మామిడికాయ చెట్ల నుంచి మా నాన్న కోసిండి అన్న, మొత్తం పైన మొత్తం ఇట్లా గలీజ్ అవుతుందని చెప్పి ఇట్లా కోసి ఇక్కడ పడేసిండు ఫ్రెండ్స్. తీసేస్తాడు అన్న.
చూస్తున్నారు కదా వీడియో, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను నేనైతే. ఇది జస్ట్ ట్రయల్ కోసం తీశాను కానీ ఇది బాగా వచ్చింది కాబట్టి వీడియోని అప్లోడ్ చేసేస్తా. మీకు ముందుగా చెప్పిన కదా వీడియో మంచిగా వస్తే అప్లోడ్ చేస్తా అని చెప్పేసి. ఇది కూడా నచ్చింది నాకు, బాగానే స్టేబిలిటీ బాగానే ఆగింది ఇది. మనకు ఈ ఇంకా దీంతో చాలా వీడియోస్ తీసే ఉంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ వ్లాగ్స్ మొత్తం వస్తూనే ఉంటాయి, మోటార్ వ్లాగింగ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. నైట్లో తీసేటివి కూడా వస్తూ ఉంటాయి. నైట్ రివ్యూస్, నైట్ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం, అన్నీ క్యాప్చర్ చేద్దాం. నైట్ రియాక్షన్స్ మ్యాక్సిమం నేను మోటార్ వ్లాగింగ్ నైట్ టైమే చేస్తా, పగటిపూట ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి మా ఊర్లో ఇప్పుడు ఎండలలో చేయాలన్నా కష్టం అవుతుంది కాబట్టి సాయంత్రం పూట నేను మోటార్ వ్లాగింగ్ చేయాలన్నా నైట్ వ్యూ మీదనే వస్తుంది మీకు. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ఓకే, మీరైతే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వస్తూ ఉంటే ప్రస్తుతానికి మనకు సెకండ్ వ్లాగ్, మీరు స్టార్టింగ్ నుంచే నాతోటి కనెక్టింగ్ ఉంటే మీకు ఇంకా ముందు మీరు చాలా చూడొచ్చు నన్ను. మనం మధ్యలో చాలా యూట్యూబర్స్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు మొత్తం చాలా ఫేమస్ అయిపోయినాక ఎక్కువ వ్యూస్ వచ్చినాక మనం మధ్యలో ఫాలో అయితే వాళ్ళని వేస్ట్ ఏముండదు. స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా బాగుంటుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది మొత్తం ఏంటిది ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, షార్ట్స్ ఎవరు చూడట్లేదు, షార్ట్స్ కూడా చూడండి, వీడియోస్ కూడా చూడండి. లైక్ చేస్తే ఏంటంటే మనకు సబ్స్క్రిప్షన్ వేరే వాళ్ళకి కూడా చూపిస్తుంది. లైక్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కుంటే ఇంకా మంచిది. మీకు డైరెక్ట్ నాది వీడియోస్ సజెషన్ చేస్తాయి, వేరే వాళ్ళకి సజెషన్ చేస్తాయి. కాబట్టి మీకు వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.